మైథిలి తన బావ గదికి వెళ్తుంది. ఇక సాకేత్ గదికి వెళ్ళి సాకేత్ గది చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. అసలు బావ మనసులో ఆ చిన్నప్పటి ధరణి ఇంకా ఉందో లేదో తెలుసుకోవాలి. బావ మనసులో నేను ఉన్నట్టయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పి అక్కడ ఉన్న మైథిలి వెంటనే సాకేత్ గదిలో ఉన్న మిర్రర్ దగ్గరకు వెళ్ళి ధరణి అని చెప్పి పేరు రాస్తుంది. దాంతో అక్కడ ఉన్న మైథిలి అయితే ఆ పేరు రాసి వెంటనే బావ మనసులో నేను ఉన్నానో లేదో ఈ రకంగానైనా తెలుస్తుంది అని చెప్పి అనుకుంటుంది. ఇక మైథిలి అయితే ఆ పేరు రాసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడికి సౌదామిని వస్తుంది. సౌదామిని సాకేత్ గదికి రాగానే అక్కడ ఉన్న ఆ సౌదామిని అయితే ఆ మిర్రర్ మీద ఉన్న పేరును చూసి ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి ఆ దరిద్రుడు కూతురు పేరు ఈ మిర్రర్ మీద రాసి ఉందేంటి అని చెప్పి వెంటనే సాకేత్ అంటూ గట్టిగా పిలుస్తుంది. దాంతో అక్కడ ఉన్న సాకేత్ అలాగే వాళ్ళ నాన్న, చందన, వాళ్ళ మావయ్య వీళ్ళందరూ కూడా వస్తారు. ఇక వీళ్ళందరూ రాగానే అక్కడ ఉన్న ఆ సౌదామిని అయితే ఏంట్రా అది అని చెప్పి ఆ మిర్రర్ వైపు చూపిస్తుంది. చూడగానే అక్కడ ఉన్న ధరణి అన్న పేరును చూసి అక్కడ ఉన్న సాకేత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మైథిలి కూడా వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సౌదామిని ఇలా అంటూ ఉంటుంది. ఆ దరిద్రుడు కూతురు పేరు ధరణి అంటే చిన్నప్పుడు నీకు ధరణి అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా ఆ దరిద్రుడు కూతురు అంటే నీకు ఇష్టమా? అంతేనా చెప్పరా అని చెప్పి అక్కడ ఉన్న ఆ సౌదామిని అయితే సాకేత్ని అడుగుతుంది. దాంతో సాకేత్ ఆ పేరు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు, దీన్ని నేనైతే రాయలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక సౌదామిని అయితే చెప్పరా నిన్నే అడిగేది, ఆ దరిద్రుడు కూతురు నీకు ఇంకా మనసులోనే ఉందా అని చెప్పి అక్కడ ఉన్న సౌదామిని సాకేత్ని అడుగుతుంది. దాంతో సాకేత్ అయితే ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు. అది చూసి మైథిలి అయితే బావ మనసులో నేను ఉన్నానా లేనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న చందన కూడా కంగారు పడుతుంది. ఇంకా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ కూడా బావకి గుర్తున్నాయా అని చెప్పి చందన కూడా కంగారు పడుతుంది. ఇక సాకేత్ మనసులో ధరణి ఉందో లేదో తెలుసుకోవాలని మైథిలి ప్రయత్నిస్తుంది. ఇక సాకేత్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అది చూసి సౌదామిని అయితే చెప్పరా నిన్నే అడిగేది, ఇంకా ఆ దరిద్రం నీకు గుర్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది.